ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. మనం కొన్నాటికి అందరి చేత ఆలోచిస్తాం, అందుకనే మళ్ళీ మనం వెనకడుగు వేస్తుంటాం కదా. కొంతమంది దేవుడు ఈ పని చేయమన్నాడు అని నీతో చెప్పాడు అనుకో, నువ్వు ఆలోచించకూడదు. కనీసం నీ భర్తకు కానీ నీ భార్యకి కానీ కూడా చెప్పకూడదు. కొంతమంది మనుషులు మనల్ని ఏం చేస్తారంటే చెప్తే వేరే సలహాలు ఇవ్వచ్చు. దేవుడు ఏదైనా చెప్తే దానికి ఇంకా వేరే ఆలోచన కానీ వేరే సంప్రదింపులు కానీ చేయలేని వాడే గొప్పవాడు అవుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. నన్ను సేవకు రమ్మని దేవుడు చెప్పగా నేను ఎవ్వరికి చెప్పలేదు, మా తల్లికి చెప్పలేదు, మా భార్యకి చెప్పలేదు, ఎవ్వరికి చెప్పలేదు అండి. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో లోబడ్డాను, లోబడినందుకే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ నడిపించే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. అది మనం దేవుడు చెప్తే ఆలోచించామనుకోండి, మన ఆలోచనలు మళ్ళీ వెంటనే ఏమైపోతుంటాయి, మారిపోతాయి. ఇది చిన్న విషయం ఏమీ కాదు. నువ్వు లేఖనాన్ని నమ్ముతావు కదా, లేఖనం రాయబడ్డది కదా, యెషయా ప్రవచించాడు కదా. ఆ కన్యక నీకు ప్రదానం చేయబడిన మరియే. ఆమె తప్పు చేయకుండా పరిశుద్ధాత్మ వలన కుమారుని కంటుంది. ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. అతడు ప్రజలందరికీ మనుషులందరికీ తోడై ఉన్న ఇమ్మానుయేలు అని దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవుడు మనకిచ్చే దర్శనాలు కానీ ఏదైనా మాటలు మాట్లాడినా ఆయన మాటలు స్పష్టంగానే ఉంటాయి, అవకతవకలుగా ఉండవు ఏంటి. ఇంకొక రీతిగా దేవుడు చెప్పడు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడు. దేవుడు క్లియర్గానే చెప్తాడు. దేవునికి స్తోత్రం చెల్లినాం. చాలామందికి వాళ్ళ కళలు వస్తాయి, వాళ్ళకి అర్థం కావు, మళ్ళీ పాస్టర్ గారు చెప్తేనే అర్థం అవుతాయి. అలా కాదు, కళలు వచ్చినప్పుడు కళలు కూడా నీకు తెలియజెప్తాడు దేవుడే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అందరినీ మనం పర్మిషన్లు లేకపోతే ఇంకోళ్ళని పెద్దగా చేసుకొని అడగవలసిన పనేమీ లేదు. ఇది అలవాటు అయిపోయింది సంఘంలో ఈ రోజున. కళ చెప్పడం, దీనికి అర్థమండి నాకు తెలియలేదండి అంటారు కదా. యోసేపుకి చెప్పిన దర్శనం అర్థమైందా? యోసేపుకి ఎవరైనా తెలియజెప్పారు? మళ్ళా యోసేపు మళ్ళీ ఇంకో ప్రవక్త దగ్గరకో యాజకుడి దగ్గరికి వెళ్ళాడంటారా? ఏమి వెళ్ళక్కర్లేదు, దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఇది చిన్న విషయం ఏం కాదు. ఎప్పుడో చెప్పిన మాట నెరవేర్చబడే సంగతిని చెప్తున్నప్పటికీ కూడా యోసేపుకి స్పష్టంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కొంతమంది డ్రామాలు ఆడుతూ ఉంటుంటారు ఎక్కువగా ఏంటి. భక్తిలో చాలా డ్రామాలు ఉంటుంటాయి. ఈ డ్రామాలు మనకు పనిచేయవు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంటారు. నువ్వు భక్తిలో ఎదిగావంటే స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతాడు, స్పష్టంగా దేవుడు నీతో చెప్తాడు. వాటిని నువ్వు నమ్మాలంతే. ముందుగా వాటి చెప్పును చెయ్యాలే తప్ప అందరితో నువ్వు సంప్రదించవలసిన పని లేదు కదా. ఒక సేవకు రమ్మన్నాడు అనుకో దేవుడు, నువ్వు ఎవరిని సంప్రదించక ఇంకా నిలబడిపో అంతే. దేవునికి స్తోత్రం. నిలబడితేనే దాంట్లో మజా చూస్తాం, లేకపోతే మన ఆలోచనలు మన సొంత ఆలోచనలు పెట్టి ఇలాగైతే ఇలా బాగుంటుంది, ఇంత సంపాదించుకున్నాక ఇంత గడించిన తర్వాత ఒక సంఘం గడితే బాగుంటుంది, అది ఏసీ పెట్టేస్తే బాగుంటుంది, ఎలాగైనా జనం వచ్చేస్తారు. ఇలాంటి సేవలు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సొంత ఆలోచనలు మాని దైవ చిత్తానికి లోబడితే దేవుడు నిన్ను గనుడుగా ఎంచుకొని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిందా. అన్నింటికి సొంత ఆలోచనలు పెట్టుకోకండి. మన సొంత ఆలోచనలు మంచివేమీ కాదు, మనల్ని వెనక లాగుతాయి తప్ప మన ఆలోచనలు ముందుకి వెళ్ళనేవు. దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడినప్పుడే దేవుడు నిన్ను పిలుస్తాడంతే. ఆ పిలుపుకు నీవు వెంటనే లోబడితే వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతావు. అంతేగాని నువ్వు అమ్మకి చెప్పు, నాన్నకి చెప్పు, తాతకి చెప్పు అండ్ అందరి సలహా తీసుకొని నా దగ్గరికి రా, ఇది బాగుందో అది బాగుందో కనుక్కో అని అబ్రహాంతో ఏం మాట్లాడలేదు. నీవు నేను చూపించిన దేశానికి, నీ తల్లిని తండ్రిని దేశాన్ని విడిచిపెట్టి నేను చెప్పే దేశానికి వస్తే, నువ్వు నా ఆజ్ఞను పాటిస్తే నేను నిన్ను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం చదివినా అంతే. ఇంకెవరితో సంప్రదించలేదు, ఎవరిని అడగలేదు. వచ్చేసాడు అబ్రహాంని నీతిమంతుడుగా దేవుడు తీర్చిదిద్దేశాడంతే. దేవునికి స్తోత్రం చెల్లినా. అందుకనే అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా. ఇంకెవరిని నమ్మలేదు అబ్రహాం, ఎవరితో చెప్పలేదు, వచ్చేసాడంతే. దేవునికి స్తోత్రం చెల్లినా.
యోసేపు కూడా ఎవరిని సంప్రదించలేదు. ఇలాగంట పరిశుద్ధాత్మతో అప్పుడు రాశాడు కదా యెషయా, ఇది ఇలా జరిగింది అంటే అందరూ నవ్వి ఏదో చేద్దరు మొత్తానికి. యోసేపుని ఒప్పుకోనివ్వరు అసలు. అప్పుడు మరియకు కూడా అగౌరవం వచ్చును. మరియకు కూడా ఆమె ఒప్పేసుకుంది, పర్వాలేదు, ఒకవేళ విడిచిపెట్టినా ఆమె అలా బ్రతకగలదు. కానీ మరియకు చేసిన త్యాగానికి దేవుడు ఆమెకు అవమానం తీసుకురాలేదు. దేవునికి స్తోత్రం చెల్లిన అవమానం తీసుకొచ్చాడండి? అవమానం తీసుకురాలేదు. ఆమెను ఘనత వహించిన స్త్రీగా కొనియాడబడేటట్లుగా దేవుడు చేశాడే తప్ప అవమానం తీసుకురాడు దేవుడు ఎప్పుడు కూడా. దేవునికి లోబడితే నీకు ఏ అవమానం రాదు. దేవుని మాటకు శిరస వహించాలంటే నిన్ను అవమానించే దేవుడు కాదు, నిన్ను తల ఎత్తుకుని చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన సొంత ఆలోచనలు బట్టే మనకు అవమానాలు వస్తూ ఉంటుంటాయి. ఆ తర్వాత మనం దేవుని యొక్క దర్శనానికి ఇంకా మనం నోచుకోని చెప్పాలంటే, దేవుడు ఎవరిని దర్శిస్తాడు, ఎవరితో మాట్లాడతాడంటే మొట్టమొదట నువ్వు దేవుని దర్శనానికి దేవుని మాటకు లోబడితే ఆ తర్వాత కూడా దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవుడు తర్వాత కూడా నేను నడిపిస్తూనే ఉంటాడు. నీ చేయి పట్టుకొని ఇంక విడవడు. నీకు ఆలోచన చెప్పి చక్కగా నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిందా. యోసేపు భయపడలేదు, మరియా భయపడలేదు. అందుకనే వాళ్ళకి అంత ఘనత దేవుడు తీసుకొచ్చాడు. అవమానాలు వచ్చినాయా వాళ్ళకి? ఎన్నో వచ్చినాయండి అవమానాలు వచ్చినాయా? అందరూ కొట్టి చంపేశారు వాళ్ళని? ఏం చంపలేదు, ఘనత వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. కాబట్టి యేసయ్యకు తల్లిదండ్రులుగా మరియను ఎంచుకున్నాడు దేవుడు. అలాగే యోసేపుని కూడా దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు చెప్పిన మాటకు అతడు లోబడ్డాడట. అంతేగాని గద్దించి బుద్ధి చెప్పి గట్టిగా ఏం మాట్లాడలేదు దేవుడు. ఇది సంగతి. నీకు లేఖనం తెలుసు కదా, వాక్యం తెలుసు కదా, యెషయా ప్రవచించిన ప్రవచనం తెలుసు కదా. నిజమే, దేవుని వాక్యం తెలియకపోతే మనం గందరగోళంగా ఉంటాం. అందుకనే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో నాయన ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతున్నావు. మమ్మల్ని ఇంకనూ తీర్చిదిద్దడానికే ప్రభువా, నీ ఉలితో మమ్మల్ని చెక్కుతుండగా మేము లోబడే భాగ్యము దయచేయండి. అప్పుడే మేము అందమైన శిల్పంగా నీ భక్తుల రూపంలోనికి, నీ రూపంలోనికి మేము రాగలుగుతాం తండ్రి. అట్టి జ్ఞానమును, లోబడే జ్ఞానమును, తత్వమును మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న షారోన్ రోజా గారిని దేవుడు దీవించును గాక. ఇంకా తన ఆత్మీయ జీవితంలోనూ అన్ని విషయాల్లోనూ ఆరోగ్యంలోనూ దేవుడు తోడయుండి మంచి ఆశీర్వాదాలు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే షారోన్ రోజా గారు. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.